ప్రస్తుతం ప్రకాష్ రాజ్ విషయంలో 2 రకాల కాంట్రవర్సీలు. ఒకటేమో ధర్మస్థల టెంపుల్ మీద జరిగినటువంటి కుట్రలో ప్రకాష్ రాజ్‌కి భాగస్వామ్యం ఉంది. దీన్ని ప్రకాష్ రాజ్ ఖండిస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవరైతే కుట్రదారు చిన్నయ్య ఉన్నాడో, చిన్నయ్యతో ఫోన్ కాల్ మాట్లాడిన విషయాన్ని ప్రకాష్ రాజ్ ఒప్పుకుంటున్నాడు. అంటే డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా ఎంతో కొంత జరిగినటువంటి కుట్రతోటి ప్రకాష్ రాజ్‌కి సంబంధం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండో రకమైన కాంట్రవర్సీ, అతను 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు, ఓటర్ ఐడి కార్డు కలిగి ఉన్నాడు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందట, ఓటర్ ఐడి కార్డు ఉందంట. అంటే ప్రకాష్ రాజు ఎన్ని భాషల్లో నటిస్తే అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండాలని ఏమన్నా నియమం పెట్టుకున్నాడో తెలీదు. కలిగి ఉన్నాడట. దాని మీద దిలీప్ కుమార్ అనేటువంటి ఒక అడ్వకేటు మొదటగా పోలీసులకు కంప్లైంట్ చేశాడు, ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేశాడు, అదేమి కాలేదు. చివరికి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు, కోర్టు నోటీసులు ఇచ్చింది. అయినా సరే కోర్టు విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. లేటెస్ట్గా ప్రకాష్ రాజు విచారణకు హాజరు కావటం లేదు అనే కారణం చేత కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది, బెంగళూరు కోర్టు. బట్ ఇదేమీ కాకపోవచ్చేమోలేండి. ప్రకాష్ రాజ్ తరపున అడ్వకేట్ వెళ్తారు, ఆ నోటీసులు ప్రకాష్ రాజ్కి అందలేదు. ఎక్కడికైతే నోటీసులు పంపిస్తున్నారో ఆ అడ్రస్లో ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఉండలేదు. ఆయన సినిమా షూటింగ్లో వేరు లొకేషన్స్లో ఉంటున్నాడు. దానివల్ల నోటీసుల సమాచారం ఆయనకి లేదు. ఇక నుంచి రెగ్యులర్గా కోర్టుకు వస్తాడు అని చెప్పేసి కోర్టుకు చెప్పి కొంత ఎగ్జామ్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడున్నటువంటి ఈ 2 కాంట్రవర్సీల్లో కూడా ప్రకాష్ రాజ్ అరెస్ట్ అవుతాడనో, జైలుకి వెళ్తాడనో నేను చెప్పలేను. వెళ్ళకపోవచ్చు కూడా. ఎందుకంటే కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి కొంత ప్రకాష్ రాజ్ పట్ల ప్రేమ, ఉదాసీనత ఉంటుంది. కాబట్టి ప్రకాష్ రాజ్ విషయంలో వాళ్ళు కొంత ముందుకు వెళ్ళకపోవచ్చు. ఈ 2 కేసుల్లో కూడా ప్రకాష్ రాజ్ విషయంలో ముందుకు వెళ్ళకపోవచ్చు. కానీ కర్ణాటక ప్రజల విషయంలో ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఒక విలన్గా ఉన్నాడు. అతన్ని కన్నడ సినిమాల నుంచి బైకాట్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా అతను ఇప్పుడు కొంత బెంగళూరులో ఉండేటువంటి అవకాశం లేదు. గతంలో అతను సొంత రాష్ట్రం కర్ణాటక, అక్కడ ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు పూర్తిగా కర్ణాటక నుంచి బిషానం ఎత్తేసి ఇక పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటాడు, తన ఓటు హక్కును కూడా హైదరాబాద్లోనే ఉంచుకుంటాడు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. మామూలుగా రాజకీయాల మీద కూడా ప్రకాష్ రాజ్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అతను రాజ్యసభకు వెళ్ళాలనే కోరిక కూడా ఉన్నట్టుగా గతంలో అతని మాటలు బట్టి అర్థమవుతుంది. నిజానికి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తాడు అనే ప్రచారం జరిగింది. బట్ రియాలిటీలో ప్రకాష్ రాజ్కి రాజ్యసభ ఇవ్వలేదు ఆ రోజుల్లో. తర్వాత కాలంలో బీఆర్ఎస్కి బలం తగ్గింది, ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ కొంత కేసీఆర్ కుటుంబంతో ప్రకాష్ రాజ్కి మంచి అనుబంధం ఉంది. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రకాష్ రాజు తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళేవాడు అనేటువంటి చర్చ అయితే ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత కర్ణాటక నుంచి కాంగ్రెస్ ద్వారా రాజ్యసభకు వెళదామనేటువంటి ప్రయత్నాలు కూడా ప్రకాష్ రాజ్ చేశాడు అనేటువంటి చర్చ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు కర్ణాటకలో ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకత ఇంత స్థాయిలో వచ్చిన తర్వాత, ధర్మస్థల టెంపుల్ మీద ప్రకాష్ రాజ్ కుట్ర చేశాడు అనే ఆరోపణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ భుజాన పెట్టుకునేటువంటి అవకాశమే లేదు, ఆ చర్చే లేదు. అంటే అక్కడ అయిపోయింది ఇక. సో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళదామంటేనేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, బలాన్ని కోల్పోయింది. అక్కడ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళదామంటేనేమో అక్కడ ఆల్రెడీ ఇప్పుడు విలన్గా తయారై ఉన్నాడు. అక్కడ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఇక. సో నాకు తెలిసి ఇక రాజ్యసభ ఆశ అనేటువంటిది ఆవిరైపోయింది. నిజానికి తమిళనాడులో డిఎంకేతో కొంత క్లోజ్గా ఉంటాడు ప్రకాష్ రాజ్. కానీ తమిళనాడులో కూడా డిఎంకే అధికారాన్ని కోల్పోయింది, డిఎంకే బలం తగ్గిపోయింది కదా. అయినా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంత వివాదాల తర్వాత డిఎంకే కూడా అతనికి రాజ్యసభ ఆఫర్ చేయకపోవచ్చు. ఒకవేళ డిఎంకేని అడిగినా సరే డిఎంకే కూడా చేయకపోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ కమల్ హాసన్ గతంలో వచ్చేసారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి వాళ్ళు ఏమీ చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ మీద ఇప్పుడు హిందూ వ్యతిరేక అనే ముద్ర ఉంది. డిఎంకే పార్టీ మీద కూడా ఎంతో కొంత ఈ ముద్ర ఉంది. ఈ సమయంలో ప్రకాష్ రాజ్ నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ అధికారాన్ని కావాలనుకుంటున్న డిఎంకే అధికారం పోయిన తర్వాత తన ఉనికిని చాటుకోవాలి, తన ప్రయత్నం మళ్ళా వర్కౌట్ చేసుకోవాలి తమిళనాడులో అనుకుంటున్న డిఎంకే ఇప్పుడు మళ్ళా నెగిటివ్ మార్కుని మేదేసుకోదు. సో నాకు తెలిసి ఇక ప్రకాష్ రాజ్కి రాజ్యసభ ఆశ లేనట్టే, రాజ్యసభ కళ నెరవేరనట్టే. అది చేతురాలు చేసుకున్నది. కావాలని కొన్ని సోషల్ కాంట్రవర్సీల్లో ఉండటం ద్వారా
ఇది ప్రకాష్ రాజు కావాలని చేసుకున్నది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.